ఎడారిలో సెలయేర్లు. జూలై 25వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం. సగం కట్టిన ఇంటిని, సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం. అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి, ఇశ్రాయేలీయుల రోజుల్లో అతి ఘనుడైన సొలొమోను కాలంలో లెబానోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి. ఠీవిగా తన చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తర వాయువులన్నిటితోనో అది కుస్తీ పట్టింది. వసంతకాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అలసిన బాటసారులు, గొర్రెల కాపరులెందరూ మధ్యాహ్నపు వేళల్లో దాని నీడలో సెదదీర్చుకున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికి వెయ్యాలని నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్క రోజులో గొడ్డలి పాలవనుంది. మొదటి గొడ్డలి దెబ్బ పడింది. గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమయ్యింది. కొమ్మలొక్కొక్కటే నేలరాలాయి. చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం, నాశన చేయడం చూసి మనం నివ్వెరపోతాం. ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లని ఉద్దేశించి విలపిస్తాం. చెట్లలారా ప్రలాపించండి, దేవదారు కూలిపోయింది అని. కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలను హిరామురాజు పనివాళ్లు పర్వతం పైనుండి క్రిందకు దింపారు. మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు. చివరికి యెరూషలేములో నిజదేవుని మందిరములో మిలమిలా మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన యెహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే లెబానోనికే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా? లెబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది. ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాతవుడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు. అయితే తదనంతరం దాని పుట్టింటి ఘనత ఏపాటిది? అప్పటి ఆ దేవదారు వృక్షాల్లాంటివే కదా మన హృదయాలు. దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బొడిగా చేసి నరికేసింది. ఇదెందుకు జరిగింది మనం నిర్ఘాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. తన పరలోకపు సియోనులో వాటిని నిత్యమూ నిలిచి ఉండే మూలస్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని తన చేతిలో కిరీటంలాగా, ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చెయ్యాలన్నదే ఆయన అభిలాష. నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు, ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు, నీ వెంట నడవగలిగితే అదే చాలు. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.